దీక్ష యాప్లో ఉపాధ్యాయులకు సంబంధించి 6 రకాల కెరీర్ గైడెన్స్ కోర్సులను ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ కెరీర్ గైడెన్స్ కోర్సులు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఈ కెరీర్ గైడెన్స్ కోర్సులు ఎలా మనం పూర్తి చేయాలో చూద్దాము. దానికంటే ముందు ఈ కెరీర్ గైడెన్స్ కోర్సులకు సంబంధించి గైడ్లైన్స్ను ఒకసారి పరిశీలిస్తే, కెరీర్ గైడెన్స్కి సంబంధించి దీక్ష యాప్లో 6 రకాల కోర్సులను పరిచయం చేయడం జరిగింది. కోర్సు ఒకటి తర్వాత 5 రకాల కోర్సులను ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ కోర్సులు ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఇది యూనిసెఫ్ వారి సహకారంతో ఈ కోర్సులను డెవలప్ చేయడం జరిగింది. 14/9/2025న SSA వాళ్ళు ఒక మెమోనైతే ఇచ్చినారు. ఈ మెమో ప్రకారము ఇక్కడ గన మనం చూసినట్లయితే 6 రకాల కోర్సులు ఉంటాయి. ఇందులో ఒకటోది వచ్చి కెరీర్ గైడెన్స్ పరిచయం ఉంటుంది. 3 hours పరిచయం ఉంది ఇక్కడ. అదేవిధంగా కెరీర్ గైడెన్స్ విభిన్న కోణాలు ఒకటి, రెండోది. 3 వచ్చి కెరీర్ పరిధి, 4 కెరీర్ గైడెన్స్ మూల్యాంకన పరికరాలు, 5వది కెరీర్ గైడెన్స్ నిర్వహణ, 6వది భాగస్వాముల పాత్ర మరియు బాధ్యత గురించి ఇవ్వడం జరిగింది. కోర్సు డ్యూరేషన్ 3 hours అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ కోర్సులు అయితే పూర్తిగా మనం వీక్షిస్తేనే మనకు సర్టిఫికేట్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కోర్సు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్ట్ డేట్ వచ్చి 20th September 2025. ఎన్రోల్మెంట్ ఎండ్ డేట్, ఈ కోర్సులోకి ఎన్రోల్ అవ్వడానికి 23rd March 2026 వరకు ఇచ్చినారు. కోర్సు ఎండ్ డేట్ వచ్చి 23rd April 2026. అంటే మన అకాడమిక్ ఇయర్ చివరి నాటికి ఈ దీక్షలోని ఈ 6 కోర్సులు మనం పూర్తి చేయాలి. వాటి సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా కోర్స్ కంప్లీషన్ విండో నో లిమిట్ అని ఇచ్చాడు, టైం లిమిట్ లేదు. ఇట్ ఈజ్ ఏ వాలంటరీ అండ్ యాజ్ పర్ కన్వీనియన్స్ ఆఫ్ ది టీచర్. నో టైం లిమిట్ అంటే 23rd April 2026 లోపల కంప్లీట్ చేయాలి. అది 1 రోజు 2 రోజులు అని టైం లేదని అర్థం. ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ అవర్ వచ్చి టోటల్ 18 hours ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ద టార్గెట్ గ్రూప్ ఆఫ్ దిస్ కోర్స్ ఇన్క్లూడ్స్ ఆల్ స్కూల్ అసిస్టెంట్స్. ఇది అందరూ స్కూల్ అసిస్టెంట్స్కి, సిఆర్టీస్, టీజీటీస్, పీజీటీస్, హెడ్ మాస్టర్ ఆఫ్ గవర్నమెంట్ సెకండరీ అండ్ హైయర్ సెకండరీ స్కూల్. ఈ విధంగా ఎవరైతే ఈ కోర్సును పూర్తి చేయాలో వారిని మెన్షన్ చేయడం జరిగింది. అంటే స్కూల్ అసిస్టెంట్లు, సిఆర్టీలు, టీజీటీలు, పీజీటీలు, హెడ్ మాస్టర్స్ ఖచ్చితంగా ఈ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మనం దీక్ష యాప్లో లాగిన్ అయ్యి ఏ విధంగా ఈ కోర్సులు పూర్తి చేయాలో చూద్దాము. కెరీర్ గైడెన్స్ కోర్సులు పూర్తి చేయాలంటే మన మొబైల్లో దీక్ష యాప్ ఉండాలి. దీక్ష యాప్తో పాటు దీక్ష కోర్సెస్ యాప్ అని కొత్తది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యాప్ కూడా మనకు ఉండాలి. కాబట్టి మనం ప్లే స్టోర్ నుండి దీక్ష యాప్తో పాటు దీక్ష కోర్సెస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మనం మొదటగా దీక్ష యాప్పై క్లిక్ చేయాలి. దీక్ష యాప్పై క్లిక్ చేసిన తర్వాత ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మొబైల్ నంబరు, పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే దీక్ష యాప్లోకి లాగిన్ అవుతాం. కానీ మనం దీక్ష కోర్సెస్ కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ కాకూడదు. ఇక్కడ చివరిలో ఉన్నటువంటి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అనే ఆప్షన్ ద్వారా మనం లాగిన్ కావాలి. ఈ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా మనం దీక్ష యాప్లోకి లాగిన్ అవుతాం. ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ అని ఉంది. ఇక్కడ స్టేట్ అనే చోట స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ తీసుకోవాలి. తీసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ దీక్ష లాగిన్ అనే చోట మనం అటెండెన్స్ యాప్లో అటెండెన్స్ కొరకు ఏదైతే మనం యూజ్ చేసే లాగిన్ క్రెడెన్షియల్ ఉందో అవి ఇక్కడ యూజ్ చేయాలి. అవి యూజ్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంది. ఈ విధంగా మనం లీప్ యాప్ యొక్క లాగిన్ క్రెడెన్షియల్గా యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చి సైన్ ఇన్ పై క్లిక్ చేయాలి. సైన్ ఇన్ పై క్లిక్ చేస్తే మనం ఈ విధంగా దీక్ష యాప్లోకి లాగిన్ అవుతాం. ఇక్కడ ప్రొఫైల్ మనం పరిశీలించుకోవాలి. ఈ రైట్ సైడ్ పైన ఉన్నటువంటి ప్రొఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన ప్రొఫైల్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% ఉండాలి. ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% లేకపోతే మనం దీక్ష మాడ్యూల్ కంప్లీట్ చేయలేం. కాబట్టి ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% వచ్చేటట్లు రావడానికి ఈ పర్సనల్ డీటెయిల్స్, ఈ అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఈ రెండింటిని మనం పూర్తి చేయాలి. ఒకవేళ మీకు 100% ఉన్నట్లయితే ఇవేం పూర్తి చేయాల్సిన పని లేదు. లేకపోతే మాత్రం మన పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేస్తే ఇక్కడ ప్రొఫైల్ ప్రోగ్రెస్ 100% వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ చివరిలో కనపడుతున్నటువంటి దీక్ష కోర్సెస్ అనే ఈ యాప్ పై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేసినట్లయితే మనం ఈ దీక్ష కోర్సెస్ యాప్లోకి రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ మనం ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ చివరిలో ఉన్నటువంటి హోమ్, మై లెర్నింగ్, ఎక్స్ప్లోర్ కోర్సెస్, దీక్ష అని ఉంది. ఇక్కడ దీక్ష ఉంది, 6వ మార్క్ ఉంది కాబట్టి దీనిపైన క్లిక్ చేస్తే అగైన్ మనం దీక్షలోకి వెళ్తాము. ఇది ఈ ప్రస్తుతం మనం ఉండే లొకేషన్ వచ్చి దీక్ష కోర్సెస్ అనేది. మనం కోర్సులు చూడాలంటే ఈ ఎక్స్ప్లోర్ కోర్సెస్లోకి వెళ్ళాలి.
అక్కడ పోయి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మనం అది చూసినా రిజిస్టర్ అయినా ఈ మై లెర్నింగ్స్లో కనిపిస్తుంది. ఒకవేళ ఈ దీక్ష కోర్సెస్ ఈ విధంగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్న 6 రకాల కోర్సులు ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొదటిది 06 సిక్స్త్ కోర్స్ ఇక్కడ ఉంది. కెరీర్ గైడెన్స్లో భాగస్వాముల పాత్ర మరియు బాధ్యత అనేది. అదేవిధంగా పైకి స్క్రోల్ చేస్తే 5th కోర్సు, 4th కోర్సు, 3rd కోర్స్, 2nd కోర్స్, అట్లా ఈ విధంగా పైకి స్క్రోల్ చేస్తే మనకు 1st కోర్సు ఈ విధంగా కనిపిస్తుంది. ఈ కోర్సులన్నింటినీ మనం పూర్తి చేయాలి. ఇక్కడ స్కిప్ చేసేదానికి లేదు. వీడియో ఖచ్చితంగా కంపల్సరీగా మనం చూడాల్సిందే. మనం ఈ కెరీర్ గైడెన్స్లో పరిచయం అనే ఈ కోర్సును మనం స్టార్ట్ చేయాలంటే ఈ కోర్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. అదేవిధంగా ఈ చివరిలో ఉన్నటువంటి మెనూ బార్లో మై లెర్నింగ్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైనా కోర్సులు అంటే 6 కోర్సులు ఏదైనా కంప్లీట్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఎక్స్ప్లోర్ కోర్సెస్ పైన క్లిక్ చేసి మనం ఈ కోర్సెస్ను ఆప్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ కోర్సులో రిజిస్టర్ కావాల్సి ఉంది. ఈ మొదటి కోర్స్ పైన మనం క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక డ్యూరేషన్ 3 అవర్స్ ఉంటుంది. ఈ కోర్సు నందు కెరీర్ గైడెన్స్ అంటే ఏమిటి, అందులోని సామాన్య పదజాల నిర్వచనాలు, లక్ష్యాలు, కెరీర్ ఎంపిక మరియు కెరీర్ను ప్రభావితం చేసే సామాజిక భౌగోళిక అంశాల గురించి చర్చిస్తాము. ఇక్కడ ఈ కోర్సులో ఎన్రోల్ అవ్వాలంటే మనం ఈ చూజ్ ఏ బ్యాచ్ టు ఎన్రోల్ అనే ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ డేట్ 20th సెప్టెంబర్ అని, ఎండ్ డేట్ 20th ఏప్రిల్ అని, అదేవిధంగా ఎన్రోల్మెంట్ అవ్వడానికి చివరి తేదీ 23rd మార్చ్ 2026 అని ఇచ్చాడు. సో మనం ఈ బాక్స్ పై క్లిక్ చేసినట్టయితే మనకు ఈ కింద చివరిలో కన్ఫర్మ్ అండ్ ఎన్రోల్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. దానిపైన క్లిక్ చేసినట్టయితే మనం మొదటి కోర్సును రిజిస్టర్ అయినట్టు ఈ విధంగా చూపిస్తుంది. మై లెర్నింగ్లో ఈ విధంగా కోర్స్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం కోర్సును కంప్లీట్ చేయాల్సి ఉంది. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఫినిషెడ్ కోర్స్ అని వస్తుంది. ఆన్గోయింగ్ కోర్స్ అంటే ఈ విధంగా ఉంది. ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేస్తే ఈ కోర్సు గురించి మనకు అన్ని అంశాలు కనిపిస్తాయి. 1 అవలోకనం, 2 కెరీర్ గైడెన్స్ పరిచయం, కెరీర్ గైడెన్స్ లక్ష్యాలు, కెరీర్ అంశాలు, కెరీర్ దృక్పథాన్ని మలిచే సామాజిక మరియు భౌగోళిక రకాలు, లైఫ్ స్పాన్ అప్రోచ్, సారాంశం, అదనపు సారాంశం, పోర్ట్ఫోలియో, క్విజ్, సర్టిఫికేట్. సో ఈ విధంగా 8 అంశాలు పూర్తి చేసిన తర్వాత పోర్ట్ఫోలియో ఉంటుంది. దాని తర్వాత క్విజ్ ఉంటుంది. దీనిపైన ఈ క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికేట్ వస్తుంది. దీంతో ఈ మొదటి కోర్సు కంప్లీట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం కోర్సు గురించి తెలుసుకున్నాం కాబట్టి కోర్సులో ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయాలంటే ఇక్కడ ఇలాగే ఓపెన్ అవ్వదు. పక్కన లెసన్స్ అనే దానిపైన పోవాలి. ఈ లెసన్ పై క్లిక్ చేస్తే మనకు అక్కడ చూసిన కోర్సులన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి మొదటి కోర్సు అవలోకనం పైన క్లిక్ చేసినట్టయితే దీంట్లో ప్రీ టెస్ట్ ఉంటుంది. తర్వాత 1లో 1 వచ్చే లక్ష్యాలు, రూపురేఖలు, పరిచయము, ట్రాన్స్క్రిప్ట్ ఉంటుంది. ఇక్కడ వీటిని మనం పరిశీలించినట్లయితే ప్రీ టెస్ట్ పేపర్ కనిపిస్తుంది. ఇక్కడ ఈ లక్ష్యాల దగ్గరికి పోయినట్లయితే మనకి ఈ విధంగా సింబల్ ఉందంటే ఒక ఫోటో ఉంటుంది అర్థం. అదేవిధంగా రూపురేఖలు అనేది కూడా ఒక ఫోటో లాగా ఉంది. పరిచయం అనేది వీడియో సింబల్ ఉంది కాబట్టి వీడియో ఉంటుంది. ఈ 1.4 పరిచయం అనేది PDF ఫార్మాట్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ అవలోకనం అనే మాడ్యూల్ 1ను మనం కంప్లీట్ చేయాలి. దాని తర్వాత మాడ్యూల్ 2 ఇక్కడ కూడా అంతే, వీడియో ఉంటుంది, PDF ఉంటుంది, కృత్యం ఉంటుంది. మాడ్యూల్ 3 ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 అంశాలు, మాడ్యూల్ 4లో 4 అంశాలు, మాడ్యూల్ 5లో 4, మాడ్యూల్ 6లో 5 ఉన్నాయి, మాడ్యూల్ 7 ఒకటే ఉంది PDF, మాడ్యూల్ 8లో 2 ఉన్నాయి PDFలవి, మాడ్యూల్ 9 పోర్ట్ఫోలియో ఉంటుంది. ఆ పైవన్నీ కంప్లీట్ చేసి మాడ్యూల్ 9th పోర్ట్ఫోలియో అనేది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరందరూ ఈ కోర్సును కంప్లీట్ చేసిన తర్వాత అసైన్మెంట్స్లోకి వెళ్తాం. అసైన్మెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మనకు అసైన్మెంట్ ఈ విధంగా కనిపిస్తుంది. అంటే పోర్ట్ఫోలియో కంప్లీట్ చేసిన తర్వాత క్విజ్ కంప్లీట్ చేస్తే మనకు సర్టిఫికేట్ వచ్చిందంటే ఇక్కడ అసైన్మెంట్ కంప్లీట్ అయినట్టు మనం భావించాలి. మన స్కోరు, కోర్స్ అప్డేటు, తర్వాత కోర్స్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మనకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ అవుతాయి. ఈ విధంగా మొదట ఈ కోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్లోర్ కోర్సెస్లోకి వెళ్ళి మనం ఈ 1వ కోర్సును రిజిస్టర్ అయినాం. నెక్స్ట్ 2nd కోర్స్ చూద్దాం. 2nd కోర్స్ పైన క్లిక్ చేయాలి. ఈ కింద ఉన్నటువంటి బాక్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఎన్రోల్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనం ఈ 2nd కోర్సు కూడా ఎన్రోల్ అయినట్టు భావించాలి. ఇక్కడ మై లెర్నింగ్స్లో ఫస్ట్ కోర్సు, 2nd కోర్సు ఈ 2 వచ్చినాయి. ఈ విధంగా 6 కోర్సులను మనం పూర్తి చేయాలి. ఇవి పూర్తి చేయడానికి టైం బౌండ్ లేదు. అంటే టైం బౌండ్ లేదంటే ఎప్పుడు ఎలా అని లేదు, కానీ చివరి రోజు అయితే ఇచ్చిన 23rd ఏప్రిల్ 2026 లోపల ఈ 6 కోర్సులను కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఈ కోర్సులో పూర్తిగా చూడాల్సి ఉంది. ఒకవేళ కొద్దిగా స్పీడ్గానైనా చూడొచ్చు, కానీ చూడకుండా మాత్రం ఉండకూడదు. ఇక్కడ మనం ఈ ఫస్ట్ కోర్సులో అవలోకనం చూసినట్లయితే మనం ఈ అవలోకనం అనే మాడ్యూల్ని చూసినట్టయితే ప్రీ టెస్ట్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు మొదట్లో మన అవగాహన ఏమాత్రం ఉంది అనేసి ఒక టెస్ట్ చేస్తారు. స్టార్ట్ అసెస్మెంట్ పై క్లిక్ చేయాలి.
స్టే కామ్ అండ్ స్టే ఫోకస్డ్ అని ఉంది. సో స్టార్ట్ అసెస్మెంట్ పై క్లిక్ చేస్తే ఓన్లీ 1 అని ఉంది. ఒకసారి మాత్రమే అటెంప్ట్ చేయాలి. మీకు ఎన్ని మార్కులు వచ్చినా దాంతో సంబంధం లేదు. మీ మొదటి అవగాహన, మీకు ఈ కోర్స్ పైన ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారనే అంశాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఈ విధంగా మనం ప్రీ టెస్ట్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఒక క్వశ్చన్ 1 నాట్ ఎ స్టార్టెడ్ మార్క్డ్ అవుట్ ఆఫ్ 1 అని ఉంది. కెరీర్ గైడెన్స్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించడమా, విద్యార్థులకు డిగ్రీలు అందించడమా, విద్యార్థులు తమ సామర్థ్యాలు మరియు అర్థం చేసుకొని తమకు అనుకూలమైన కెరీర్ ఎంచుకోవడంలో సహాయపడ్డమా అనేది ఉంది. మనకు తెలిసిన ఒక థర్డ్ ఆప్షన్ ఎన్నుకున్నాను. తర్వాత ఈ నెక్స్ట్ క్వశ్చన్ పై క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. లేదు ఈ ఆప్షన్లో వేరే ఆప్షన్ కూడా మనం ఆప్ట్ చేసుకోవచ్చు. లేదు ఏది మీకు నచ్చలేదు అనుకోండి, క్లియర్ మై చాయిస్ అని కూడా పెట్టుకోవచ్చు. అంటే అన్ని క్లియర్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కెరీర్ మార్గదర్శనంలో ఉపాధ్యాయుల పాత్ర ఏమిటి? ఈ విధంగా 10వ ప్రశ్న, జీవిత నైపుణ్యాల 4 స్తంభాలలో ఒకటి ఏమిటి అని ఉంది. ఎలా ఉండాలో నేర్చుకోవడము. ఈ విధంగా ఆన్సర్ నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఫినిష్ అటెంప్ట్ పై క్లిక్ చేసినట్టయితే మనకు మన ఆన్సర్లన్నీ సేవ్ అయినాయి. సో సబ్మిట్ ఆల్ అండ్ ఫినిష్ అని ఇచ్చినట్టయితే మనకు ఈ కోర్సులో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది. సో గ్రేట్ లెర్నింగ్. ఈ ప్రీ టెస్ట్లో అయితే నాకు 8 మార్క్స్ వచ్చాయి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని కాదు, మీ ప్రాథమిక అవగాహన టెస్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ లక్ష్యాలు అనేది ఫోటో రూపంలో ఉంటుంది. ఈ ఫోటోను మనం ఒకసారి చదువుకోవాలి. ఈ కోర్సు పూర్తి అయ్యేసరికి మీరు ఈ క్రింది లక్ష్యాలు సాధించగలుగుతారు. కెరీర్ మార్గనిర్దేశం గురించి సంక్షిప్తీకరిస్తారనుంది. ఈ విధంగా పోస్టర్ చదివిన తర్వాత మనం బ్యాక్ వెళ్ళినట్టయితే సో ఈ లక్ష్యాలు అనే కోర్సు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రూపురేఖలు, ఇది కూడా ఫోటో రూపంలో ఉంటుంది. ఈ రూపురేఖలు అనే ఈ పోస్టర్ను మనం చదివేసిన తర్వాత బ్యాక్ వెళ్ళినట్లయితే ఈ కోర్సు కూడా పూర్తి అయినట్టు మనకు చూపిస్తుంది. అదేవిధంగా ఈ పరిచయం అనేది వీడియో రూపంలో ఉంది, వీడియో సింబల్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు ఈ వీడియో 3 నిమిషాల 34 సెకండ్లు ఉంది. ఇదంతా మనం ఖచ్చితంగా వీక్షించాలి. వీక్షిస్తేనే మనకు సర్టిఫికెట్ వస్తుంది. ఈ వీడియోను ఒకవేళ మొత్తం ఈ స్లో మోషన్లో కాకుండా ఇంకొద్దిగా స్పీడ్గా చూడాలి అంటే మనం ఇక్కడ రైట్ సైడు పైన క్లాక్ కనబడే ఏ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మనకు స్పీడ్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ప్రస్తుతం మనం 1x స్పీడ్తో పోలుతున్నాం. దీన్ని 1.5xలోకి ఆఫ్ చేసుకుంటే కనుక ఇంకొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి వీలవుతుంది. కాబట్టి ఈ విధంగా స్పీడ్గానైనా ఈ వీడియోను మనం కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మనకు సర్టిఫికెట్ వస్తుంది. ఏది కూడా స్కిప్ చేయడానికి వీల్లేదు. పైనటువంటి ఈ బ్యాక్ బటన్ ప్రెస్ చేసినట్టయితే మనం మళ్ళీ ఆ కోర్సు యొక్క స్టార్టింగ్లోకి వెళ్తాం. ఇక్కడ తర్వాత 1.4 వచ్చి పరిచయము ట్రాన్స్క్రిప్ట్ అని ఉంది. ఇది PDF రూపంలో ఉంది. దీనిపై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ PDF రూపంలో ఉండే ఈ పేజీ మొత్తాన్ని మనం చదువుకోవాల్సి ఉంది. ఈ PDF పేజ్ మొత్తం చదివిన తర్వాత బ్యాక్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనం ఈ మాడ్యూల్ 1 అవలోకనం అనేది పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా ఈ కోర్సులో ఉన్నటువంటి అన్ని మాడ్యూల్స్ను పూర్తి చేసి పోర్ట్ఫోలియోని కంప్లీట్ చేసి క్విజ్ అయిపోయిన తర్వాత సర్టిఫికెట్ను పొందితే ఈ కోర్స్ కంప్లీట్ అయ్యిందిగా మనం భావించాలి. ఈ కోర్సు ఏది స్కిప్ చేయడానికి వీల్లేదు. స్కిప్ చేయకుండా అన్ని స్పీడ్గా వీడియోలు అయితే స్పీడ్గా మనం చూసేయచ్చు. కాబట్టి ఇది 3 అవర్స్ డ్యూరేషన్ కలిగి ఉంది. ఖచ్చితంగా మీరు ఎంతో కొంత టైం వెయిట్ చేసి ఈ కోర్సును ఈ విధంగా మాడ్యూల్ 1 పూర్తి చేసిన తర్వాత మాడ్యూల్ 2, 3, 4, 5, 6, 7, 8 అనేటివి ఇదే విధంగా పూర్తి చేయాలి. తర్వాత పోర్ట్ఫోలియో పూర్తి చేసి క్విజ్ కంప్లీట్ చేస్తే మనకు సర్టిఫికెట్ వస్తుంది. ఈ విధంగా ఈ 6 కెరీర్ గైడెన్స్ కోర్సులను మనం పూర్తి చేయాలి. ఈ విధంగా ఉపాధ్యాయులు పూర్తి చేయగలరు. థ్యాంక్ యూ. ఈ కోర్సులు పూర్తి అయిన తర్వాత మనం తిరిగి దీక్ష యాప్లోకి వెళ్ళాలంటే చివరిలో ఉన్నటువంటి ఈ రైట్ ఆప్షన్ దీక్షపై క్లిక్ చేస్తే దీక్ష యాప్లోకి రీడైరెక్ట్ చేయబడతాం. లేదంటే కనుక పైన ఈ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ 3 గీతల పైన క్లిక్ చేసి ఈ లాగౌట్ ఆప్షన్ ద్వారా మనం లాగౌట్ కావచ్చు. ఈ విధంగా ఈ కెరీర్ గైడెన్స్ కోర్సులు పూర్తి చేయగలరు. థ్యాంక్ యూ.